రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు నల్లూరు సీతారామయ్య, కొండేపాడు గ్రామం, ప్రతిపాడు మండలం. ఎల్లో మిర్చి మా చేను పక్కన మా స్నేహితుడు పూర్ణచంద్రరావు అని ఎల్లో మిర్చి వేసాడు. ఎల్లో మిర్చిలో వైరస్ తగిలింది. వైరస్ తగిలితే మా స్నేహితుడు సాసిక వైరిక అనే మందులు వేసి చూడండి, అది ఎట్లా ఉందో పనితనం బాగుందంటున్నారు అని చెప్పి నాకు ఇప్పించారు. అవి రెండు స్ప్రే చేయించాను. ఆ వైరస్ స్ప్రెడ్ అనేది వచ్చిన చెట్లు కాకుండా కొత్త చెట్లకు రాలేదు. కాస్త లైట్ గా వచ్చిన చెట్లు కూడా సాగి కాపు కాయలు పోతా ఉంది. వైరస్ వచ్చినాయి. మామూలుగా ఆరోగ్యంగా ఉన్నటువంటి చెట్లు బాగా ఎడల్పుగా తలబగిలి చక్కని గ్రోత్, మంచి పూత, మంచి కాపు సెట్టింగు, దాంతో పాటు ఉండ తామర పురుగు పోయింది. తర్వాత సన్న పురుగు ఉంటే చనిపోయింది. వైట్ ఫ్లై మీద కూడా 50% పనిచేసింది. అట్లాగే ఇంకొక రైతుకు కూడా మా స్నేహితుడికి చుట్టం ఇచ్చాను, చెరుకూరు సీతారామయ్యని. ఆ అబ్బాయి కూడా వేసి చాలా బాగుంది. ఆ సన్న పురుగు ముందేసేటప్పుడు సన్న పురుగు ఉంది, దానికి మళ్ళీ ముందేయాలని చెప్పి అనుకున్నాను. కానీ రెండో రోజు పోయి చూస్తే ఆ సన్న పురుగు కూడా అవపడలేదు, చనిపోయిందని చెప్పాడండి సీతారామయ్య గారు. ఇప్పుడు మీరు వేశారు కదా ఈ మందు, మీకు పనితనంలో ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంది, తామర పురుగు పోయిద్ది అన్నారు కదా, పోయిందా? పోయిందండి. తర్వాత వైరస్ వాళ్ళు ఏం చెప్పారు, 40% ఉంటే పూర్తిగా పోయిద్ది, పూర్తిగా పోయిన దానికి మాత్రం కొంత పోయిద్ది అని చెప్పారు. పూర్తిగా పోయింది కూడా పోత వచ్చి కాసిద్ది, ఇదే బాగా ఏం కాదు, అది కూడా పోతలు వస్తాయి, కొద్దిగా కాపోయిద్ది. వాళ్ళు చెప్పింది బాగుందా? కాపోయిద్ది కానీ అది పూర్తిగా కాపోయిద్ది అనేది కాదు, కొంచెం అది కూడా గ్రోత్ వచ్చి కానీ కాయలు కాస్తాయి. ఓకే. తర్వాత ఇప్పుడు వాళ్ళు హైట్ పెరిగిద్ది అన్నారా, లేకపోతే హైట్ గా తల ఎడల్పుగా పగిలి మంచి పోత వచ్చి కాపు సెట్టింగ్ అయ్యింది, చూడటానికి మంచి గ్రీనిష్, లైట్ ప్యారెట్ కలర్ గ్రీనిష్ వస్తాయి అని చెప్పారు. అలానే ఉంది. ఇప్పుడు ఇది రైతులకి చెప్పుకోవచ్చు. దాదాపు 8 ట్యాంకీలకి ఎకరంన్నర ఉంటది, 8.5 ట్యాంకీలు దాకా వేసాడు. దానికి బ్రాసిక ఒక 3 బుడ్లు, వైరిక అని 4 ప్యాకెట్లు వేసామండి. యాక్చువల్ గా వాళ్ళు ఇంకా వైరిక ఒక 6 దాకా ఏమన్నారు, కానీ మేము అంతవరకే వేసాం. కానీ అంతవరకు కూడా చాలా బాగుంది, చాలా సాటిస్ఫాక్షన్ గా చాలా మంచి గ్రోత్ ఉంది. ఆ స్నేహితుడు అయితే మళ్ళీ తెప్పించు, మళ్ళీ ఒకసారి వేస్తాను అని చెప్పని అంటున్నాడు. ఇంకోసారి కూడా సెకండ్ స్ప్రే చేపిస్తానండి. నేను కూడా ఒక 5 ఎకరాలు వేసాను, నాయి కొంచెం బాగుండి నేను వేయలేదు, వాటర్ నీళ్లు పెట్టాను. నేను కూడా ఒక వారం రోజుల్లో అది ఒకసారి స్ప్రే చేస్తాను. రైతు సోదరులకు నమస్కారం. నల్లూరు సీతారామయ్య, మాది కొండేపాడు గ్రామం, ప్రతిపాడు మండలం, గుంటూరు జిల్లా. నా మిత్రుడు గర్నేటి పూర్ణచంద్రరావు నెలనాడు బాగా వైరస్ వచ్చేసి ఒక పక్క నుంచి వైరస్ బాగా అటాక్ ఇచ్చేసి తాల్చుకెళ్తుంది. మనకు తెలిసినటువంటి వాళ్ళు స్నేహితులు ఈ వైరిక బ్రాసిక అనేది వేస్తే వైరస్ ఆగుతుంది అని చెప్పారు. చెప్తే పూర్ణచంద్రరావుకి నేనే తెచ్చి ఇచ్చాను. కొట్టిన తర్వాత వైరస్ స్ప్రెడ్ అనేది ఆగిపోయింది. తర్వాత చక్కగా మంచి బ్రాంచెస్ వచ్చినాయి, మంచి పూత వచ్చింది, చక్కని కాపు సెట్టింగ్ అయింది. వైరస్ స్ప్రెడ్ అయ్యి చేను ఆగదేమో అని చెప్పి మొత్తం చేనుకు వచ్చిద్దేమో అనుకున్నది మాత్రం ఇక స్ప్రెడ్ కాలేదు. ఈ చేను మొత్తం అసలు కాపు పోయిద్దేమో అని చెప్పి అనుకున్నది. వైరస్ బాగా వచ్చిన చెట్లు అయితే కొంచెం అటు సాగి అవి కూడా పూతలేసి చిన్న కాయలు పడ్డాయి. కానీ అప్పటికి వైరస్ రాకుండా ఉన్న చెట్లకి ఇక మాత్రం వైరస్ రాలేదు. అది చక్కగా పెరిగి మంచి కాపు, చక్కని కాపు, ఈ మందు వేయటం వల్ల మంచి కాపు వచ్చింది. కొమ్మ కూడా బాగా సాగింది. ఈ మందుకి పురుగు ఒకటి నల్ల తామర లైట్ గా కంట్రోల్ అయింది, మామూలు తామర పురుగు కంట్రోల్ అయింది. వైరిక బ్రాసిక ఈ చక్కని మందు ఒకసారి అందరూ కూడా, రైతు సోదరులు అందరూ కూడా ఒకసారి వేసుకొని చూసుకొని నమ్మకం కుదిరిన తర్వాతనే దీన్ని వాడుకోవచ్చు.